హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో 7th లెసన్ చూద్దాం. లెసన్ పేరు వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ల యుగం. వీరి యొక్క పరిపాలనా కాలం చూస్తే క్రీస్తు శకం 1206 నుండి మొదలుకొని 1526 వరకు ఉంటుందండి. ఇక ఈ లెసన్ కోసం మనం చూస్తే ముందుగా పరిచయం ఉంటుంది, అలాగే ఆధారాలు, వీరి పరిపాలన జరిగిందని మనకు చెప్పడానికి కొన్ని ఆధారాలు, అలాగే సింధు ప్రాంతంపై అరబ్బుల యొక్క దండయాత్ర, ఇంకా తురుస్కుల దండయాత్ర, మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరి యొక్క దండయాత్రలు, ఇక ఢిల్లీ సుల్తాన్ల యొక్క వంశ పరిపాలన, ప్రముఖ సుల్తాన్లు సాధించిన విజయాల గురించి, ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి రాజకీయ వ్యవస్థ, అలాగే వారి సమాజము, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంది అనేది ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం. ముందుగా మనం పరిచయం చూస్తే మధ్యయుగ ఆరంభంలో భారతదేశంపై జరిగిన అరబ్ తురుస్క దండయాత్రలు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చూడండి, ఇక్కడ నుంచి మనకి చరిత్రలోని మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది ప్రారంభమవుతుందండి. మన చరిత్ర 3 యుగాలు కదండి, ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. ఇక ఇక్కడ నుంచి మనకు మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. ఈ మధ్యయుగ ఆరంభంలో భారతదేశంపై జరిగిన అరబ్ మరియు తురుస్క దండయాత్రలకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఈ దండయాత్రలు సఫలమైనందున నాటి భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలపై విశేష ప్రభావం చూపాయి. ఈ దండయాత్రలు ఆనాటి వరకు ఉన్న సాంప్రదాయబద్ధమైన హిందూ సామాజిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. చూడండి, తురుస్క దండయాత్రలు ఎప్పుడైతే జరిగాయో అప్పటి వరకు ఉన్న హిందూ సామాజిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేయండి. రాజకీయంగా భారతదేశంపై క్రీస్తు శకం 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం నెలకొల్పడమైనది. చరిత్రకారులు క్రీస్తు శకం 1206 నుంచి 1526 మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా అభివర్ణించారు. సుమారు 3 శతాబ్దాలకు పైగా కొనసాగిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారతదేశంలో అనేక మార్పులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రధాన శక్తివంతమైన రాజపుత్రులతో ఢిల్లీ సుల్తాన్లు పోరాడి అఖండ విజయాలు సాధించారు. చూడండి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రులతోటి ఢిల్లీ సుల్తాన్లు పోరాడి విజయాలు సాధించారు. ఇక ఖిల్జీ వంశ రాజుల పరిపాలనా కాలం నుంచి ఢిల్లీ సుల్తాన్ల సేనలు దక్షిణ పదంలో సమకాలీన హిందూ రాజ్యాలపై నిరంతర దాడులు చేశారు. చూడండి, ఖిల్జీ వంశం పరిపాలన వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో కూడా వీరి యొక్క దాడులు అనేవి ప్రారంభించారు. వీరి సైన్యాలు మొదట దేవగిరి, అలాగే యాదవరాజును ఓడించారు. తర్వాత రెట్టింపు ఉత్సాహంతో దక్షిణ పదంలో హోయసాలులు, కాకతీయ, పాండ్యరాజులపై దండెత్తి అక్కడ ధన కనకరాశులను కొల్లగట్టి ఆ రాజ్యాలను ఆక్రమించుకున్నాయండి. ఈ లెసన్ యొక్క పరిచయం చూస్తే ఇదండి. ఇక మనం ప్రతి లెసన్లో చూసినట్టు ఆధారాలు చూస్తే ఢిల్లీ సుల్తాన్లు యుగ చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలను ప్రధానంగా 2 రకాలు విభజించవచ్చు. తెలుసు కదండి, మన ప్రతి దగ్గర కూడా 2 రకాల ఆధారాలు లభ్యమవుతున్నాయి. అవి ప్రాథమిక ఆధారాలు అంటే సాహిత్యము, కట్టడాలు, నాణేలు. ఇక మాధ్యమిక ఆధారాలు అంటే విదేశీ బాటసారుల రచనలండి. ప్రాథమిక ఆధారాల్లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాసిన సాహిత్య రచనలైన మిన్హాజ్ ఉస్ అమీర్ ఖుస్రో, ఫెరిస్టా, బరౌని, యసామి మొదలైన సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు ఈ యుగానికి చెందిన చరిత్రకు సంబంధించిన అమూల్య సమాచారాన్ని అందిస్తున్నాయండి. చూడండి, ఢిల్లీ సుల్తాన్ యుగం కోసం మనకు సమాచారాన్ని అందిస్తున్న విదేశీ బాటసారులు చూడండి, వారిలోని మిన్హాజ్ ఉస్ అమీర్ ఖుస్రో అండి, అలాగే ఫెరిస్టా, బరౌని, యసామి వంటి రచయితలండి. అలాగే ఆల్ బెరూని, ఎబాన్ బటూటల ట్రావెల్ అకౌంట్లు ఆనాటి భారత రాజకీయ స్థితిని, భౌగోళిక పరిస్థితులను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక స్థితిని, సంస్కృతిని తెలియజేస్తున్నాయండి. ఇక్కడ చూడండి, ఆల్ బెరూని మరియు ఎబాన్ బటూటాలు యొక్క ట్రావెల్ అకౌంట్లు ఆనాటి భారతదేశ రాజకీయ స్థితిని, అలాగే భౌగోళిక పరిస్థితులను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక స్థితిని, సంస్కృతిని తెలియజేసింది. అంటే ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆల్ బెరూని, ఎబాన్ బటూటాల యొక్క రచనలు తెలియజేసేది. ఇక చూస్తే లిఖిత సాహిత్యం అండి, పర్యాటకుల రచనలు. ఇక రచనలు చూస్తే తహకీకా ఈ హింద్, దీనినే కితాబ్ ఉల్ హింద్ అంటామండి. దీన్ని రచించింది ఆల్ బెరూని. క్రీస్తు శకం 973 నుండి 1043 మధ్య గొప్ప మేధావండి ఈయన. ఇతడు క్రీస్తు శకం 973 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్లో ఖివ్వాలో జన్మించాడు.
అరబిక్ భాషలో మంచి పాండిత్యం కలవాడు. క్రీస్తు శకం 1017లో మహమ్మద్ గజని కివ్వాపై దండెత్తినప్పుడు ఆల్-బరూని అతని సైన్యాలకు బందీగా చిక్కాడు. గజనీ నగరం చేరిన ఆల్-బరూని తన అసమాన తెలివితేటలతో సుల్తాన్ విశ్వాసం చేరుకున్నాడు. మహమ్మద్ గజని భారతదేశంపై దండెత్తినప్పుడు ఆల్-బరూని అతనితో పాటు భారతదేశం వచ్చాడు. ఇక్కడే సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఆనాటి ఉద్దండ పండితుల్లో ఆల్-బరూని ఒకడు. పతంజలి వ్యాకరణాన్ని అరబిక్లోకి అనువదించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పతంజలి యొక్క వ్యాకరణ గ్రంథాన్ని అరబీ భాషలోకి ఎవరు తర్జుమా చేశారంటే ఆల్-బరూని అండి. ఇదిగోండి ఆయన చిత్రం ఆల్-బరూని. ఆ తర్వాత గ్రీకు భాష నేర్చుకున్న ఆల్-బరూని సుప్రసిద్ధ గ్రీకు పండితులైన ఫిసూలిడ్ రచించిన గణిత శాస్త్ర గ్రంథాన్ని అరబిక్లో అనువదించండి. ఇంకా ఆల్-బరూని సుప్రసిద్ధ రచన కితాబ్ ఉల్ హింద్, దీనికే తహ్కీక్-ఈ-హింద్ అని పేరు. అరబిక్ భాషలో ఈ గ్రంథాన్ని ఆల్-బరూని రాశాడు. మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఈ గ్రంథం విలువైన ఆధారం. చూడండి, 10వ శతాబ్దం నాటి భారతీయ జీవన శైలి, అలాగే దేశ శీతోష్ణ స్థితిని, జన సమూహాల ఆచారాలను, ప్రకృతి సౌందర్యాన్ని, పశుపక్షాదులను, కొండలను, అలాగే సరస్సులను, వృక్ష సంపదను మనోహరంగా వర్ణించండి. భారతీయ సమాజంలో ఉన్న కుల వ్యవస్థను, సాంప్రదాయాలను, ఆచారాలను, మత విశ్వాసాలను, ఆహారపు అలవాట్లను, సతీ వంటి సామాజిక దురాచారాలను, అలాగే కర్మ సిద్ధాంతాన్ని, వస్త్రాలంకరణ పద్ధతులు, పండగలు, ఉత్సవాలు, ఆత్మ, అలాగే పునర్జన్మ మొదలైన అంశాల గురించి ఈయన గ్రంథంలో పేర్కొన్నారండి. ఆనాటి భారతీయ పాలకుల్లో నెలకొన్న రాజకీయ అనైక్యతను కూడా ఆల్-బరూని వేలెత్తి చూపాడు. హిందూ దేవాలయాలను, విగ్రహాలను, బౌద్ధ విహారాలను, వైష్ణవుల సాంప్రదాయాలను, దేశంలో నెలకొన్న వివిధ భూమి శిస్తు విధానాలను, అలాగే కొలతలను, తూనికలను, వర్తక పరిస్థితులను సవివరంగా వర్ణించాడు. కితాబ్ ఉల్ హింద్ ఆనాటి హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస లాంటిది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పాయింట్. మధ్యయుగం నాటి భారతదేశ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస లాంటి గ్రంథం ఏది అని అడిగితే కితాబ్ ఉల్ హింద్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇబ్న్ బటూటా చూస్తే ఈయన రచించిన గ్రంథం రెహల్. ఢిల్లీ సుల్తాన్ల యుగ విశేషాలు అధ్యయనానికి ఉపకరిస్తున్న మరో అద్భుతమైన రచన రెహలా. దీని రచయిత ఇబ్న్ బటూటా. ఇతడి పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహ్మద్. అరబిక్ భాషలో బటూటా దీన్ని రచించాడు. ఇతడు క్రీస్తు శకం 1304వ సంవత్సరంలో ఆఫ్రికా ఖండంలోని మొరాకా దేశంలోని ట్యూరింగియర్ నగరంలో జన్మించాడు. బటూటా సాహసోపేతమైన సముద్రయానానికి తన 21వ ఏట శ్రీకారం చుట్టాడు. క్రీస్తు శకం 1325వ సంవత్సరంలో తన నగరం నుంచి బయలుదేరాడు. ఆఫ్రికా, పశ్చిమాసియా మీదుగా పయనించి క్రీస్తు శకం 1333 నాటికి సింధు చేరుకున్నాడండి. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సమకాలికుడు. సుల్తాన్ బటూటా ప్రతిభను, ధైర్య సాహసాలను గుర్తించి తన ఆస్థానంలో గౌరవించి ఖవాజీ లేదా జడ్జి పదవి ఇచ్చాడండి. ఖవాజీ అంటే న్యాయవాది అండి, జడ్జి. క్రీస్తు శకం 1342లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబ్న్ బటూటాను చైనా దేశాన్ని ఏలుతున్న మంగోల చక్రవర్తి దర్బారుకు తన రాయబారిగా నియమించాడు. సుల్తాన్ ఆదేశాన్ని అనుసరించి బయలుదేరిన ఇబ్న్ బటూటా మలబార్, మాల్దీవులు, శ్రీలంక, బెంగాల్, అస్సాం మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసి చైనా రేవుపట్నం జైటూన్ చేరుకున్నాడండి. సో చైనా రేవుపట్నం ఏంటంటే జైటూన్. చైనా దేశంలో ఉన్న కాలంలో బీజింగ్ మొదలైన నగరాలను, ఇతర ప్రాంతాలను సందర్శించి ఇబ్న్ బటూటా క్రీస్తు శకం 1354 నాటికి తన స్వస్థలమైన మొరాకో చేరుకున్నాడు. చూడండి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో తపాలా వ్యవస్థ. ఇబ్న్ బటూటా తన గ్రంథం అయిన రెహలానందు ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఆచరణలో ఉన్న తపాలా వ్యవస్థను వర్ణించాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి పోస్టల్ సిస్టమ్ గురించి రెహల్ అనే గ్రంథంలో ఇబ్న్ బటూటా వివరించాడండి. అలాగే సుల్తాన్ జారీ చేసిన ఫర్మానాలను సామ్రాజ్యంలో రాష్ట్రాలకు చేరవేయడానికై ప్రత్యేక అధికారులు ఉండేవారని, వీరు గుర్రాలపై ప్రయాణించి రాష్ట్ర అధిపతులకు అందజేయడం ద్వారా ఆ ఫర్మానాలను అమలు చేసేవారని, ఆ వ్యవస్థనే ఉలుక్ అనేవారని చెప్తున్నారండి. ఉలుక్. ఇక ఇబ్న్ బటూటా రచన రెహలా క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు సవివరంగా తెలియజేయడమైందండి.
ఇబ్న్ బటూటా ముల్తాన్ నుంచి ఢిల్లీ వరకు 40 రోజులు ప్రయాణం చేసి ఎదుర్కొన్న దోపిడీ, దొంగలు, దాడులు, తన సభ్యులు పడిన అవస్థలు, తనకు కలిగిన గాయాల గురించి వివరించాడు. ఇక మొరాకో సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం ఇవాన్ జుజాయ్ ఇబ్న్ బటూటా చేసిన యాత్ర విశేషాలను రెహ్లా రూపంలో క్రోడీకరించారు. మధ్యయుగ భారతదేశ చరిత్రకై రెహ్లా అందించిన చరిత్ర సమాచారం అమూల్యమైందండి. ఇక మూడో గ్రంథం చూస్తే తబాకత్ ఈ నాసిరి. చూడండి, తబాకత్ ఈ నాసిరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పర్షియన్ భాషలో రాసిన మరో గొప్ప చారిత్రక రచన అండి. తబాకత్ ఈ నాసిరి అనేది మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్ క్రీస్తు శకం 1193 నుండి 1265 ఇతని కాలం అండి. ఇతడు ఈ గ్రంథాన్ని ఎడ్వర్డ్ అండ్ డౌసన్లు హిస్టరీ ఆఫ్ ఇండియన్ యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టోరియన్ అనే పేరుతో 2 సంపుటాల్లో అనువదించాడు. మిన్హాజ్ ఉద్దీన్ తండ్రి సిరాజ్ ఉద్దీన్ మహమ్మద్ గోరీ కలువలో పనిచేశాడు. క్రీస్తు శకం 1228 నాటికి మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్ సింధు చేరుకొని ఆనాటి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇల్టుట్మిష్ని కలిశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు అని అంటే ఇల్టుట్మిష్ కాలం అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మిన్హాజ్ ప్రతిభకు విశేషంగా ఆకర్షితులైన సుల్తాన్ ఇల్టుట్మిష్ అతన్ని మదర్సా ఈ ఫిరోజ్ టీచర్గా నియమించాడు. అదండి ముస్లిం యొక్క పాఠశాల అండి మదర్సాలు అంటే. ఇతడు క్రీస్తు శకం 1228 నుండి 1265 మధ్య కాలంలో వివిధ బానిస వంశ సుల్తాన్ల పరిపాలనలో అనేక పదవులు నిర్వహించాడండి. మిన్హాజ్ తన గ్రంథంలో తురుస్క పాలనలో విశేష సంఘటనలు, బానిస వంశ పాలకుల విజయాలను, అలాగే ఖలీఫా వివరాలను, ఇరాన్, మధ్య ఆసియా, గజనీ, ఘోరీ రాజ్యాల పరిస్థితి వర్ణించాడండి. ఆధునిక చరిత్రకారులు మిన్హాజ్ సిరాజ్ని చరిత్రకు గొప్పదాన్ని, వాస్తవాలను క్రోడీకరించిన శైలిని ఎంతో ప్రశంసించారండి. ఇక అమీర్ ఖుస్రో అండి, ఇంపార్టెంట్ అండి. ఈయన అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తాన్ల యుగానికి చెందిన గొప్ప పండితుడండి. ఈయన కాలం చూస్తే 1253 నుండి 1325 వరకు అండి. ఇతను కవి, అలాగే అనేక చారిత్రక మస్నవీలను, దివాన్లను రచించాడండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన 6 ఢిల్లీ సుల్తాన్లతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం అమీర్ ఖుస్రోకి దక్కిందండి. చూడండి, అంటే బానిస ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ మంది రాజులతో కలిసి పనిచేసిన రచయిత ఎవరంటే అమీర్ ఖుస్రో అండి. 3 వంశాలతో కలిసి పనిచేసానండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం అండి. మొత్తం ఢిల్లీని 5 వంశాలు పరిపాలిస్తాయండి. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశం అండి. ఈ 5 వంశాల్లోని ఈయన 3 వంశాలతో కలిసి పనిచేశారండి. కిరాన్ ఉస్ సదైన్, మిఫ్తా ఉల్ ఫుతూహ్, నుహ్ సిఫ్ర్, హసీకా, తారిఖీ అలాయి, తుగ్లక్ నామా మొదలైనవి అమీర్ ఖుస్రో ప్రసిద్ధ రచనలండి. చూడండి, ఇక్కడ తారిఖీ అలాయి, తుగ్లక్ నామా అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక గుజరాత్ రాజు అయిన కర్ణదేవుని కూతురిని దేవల్ దేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు కిజిర్ ఖాన్ల మధ్య కొనసాగిన ప్రేమ వ్యవహారాన్ని వివరించే రచనే హసీకా. చూడండి, ఈ హసీకా అనే రచన అలావుద్దీన్ ఖిల్జీ యొక్క కుమారుడైన కిజిర్ ఖాన్ మరియు గుజరాత్ రాజైన కర్ణాదేవి కూతురు దేవల్ దేవి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి వివరించే గ్రంథమే హసీకాందు. ఇతను మరో రచన చూస్తే తారిఖీ అలాయి అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలానికి సంబంధించిన తొలి 16 ఏళ్ళు విశేషాలను వివరిస్తుందండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన వాణిజ్య సంస్కరణల గురించి, దక్షిణ భారత రాజ్యాలపై జరిగిన దండయాత్ర గురించి ఈ రచన పేర్కొంటున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. తారిఖీ అలాయి అనే గ్రంథం అల్లావుద్దీన్ కాలం నాటి ఏ పరిస్థితుల గురించి మనకు వివరిస్తుందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన వాణిజ్య సంస్కరణల గురించి, అలాగే దక్షిణ భారతదేశ రాజ్యాలపై దండయాత్రల గురించి ఈ రచన పేర్కొంటుందండి. ఒక 5వ గ్రంథం చూస్తే తారిఖీ ఫిరోజ్ షాహీ. ఈ గ్రంథ రచయిత జియావుద్దీన్ బరౌని అండి. ఇతను ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన బరౌని తండ్రి ముయిద్ ఉల్ ముల్క్, మామయ్య అలా ఉల్ ముల్క్లు, అలాగే బాల్బాన్ జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైన సుల్తాన్ల సేవలో వివిధ పదవులు నిర్వహించాడండి. బరనీకి సుల్తాన్లతో సన్నిహిత సంబంధాలు ఉండేవండి. ఇతడి రచనలు 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక పరిస్థితులు,
న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తుందండి. అలాగే బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తాన్లు వివిధ విధానాలను వివరించే గొప్ప రచనే తారీఖీ ఫిరోజ్ షాహీ అండి. ఆ రోజు చూస్తే ఫుతూహుస్ సలాతీన్ ఖవాజీ అబ్దుల్ మాలిక్ ఇసామి రచించారండి గొప్ప రచన ఫుతూహుస్ సలాతీన్. ఈ గ్రంథం క్రీస్తు శకం 1350లో రాయడమైంది. రచయిత మహమ్మద్ బిన్ తుగ్లక్ సమకాలీనుడు. ఇసామి తన రచనలలో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చినప్పుడు తన తాతగారితో సహా అనేక అనేక కష్టాల పాలైనాడు. సుల్తాన్ అనాలోచిత నిర్ణయంగా దీన్ని విమర్శించినది ఇసామి. క్రీస్తు శకం 1347లో అల్లావుద్దీన్ హసన్గాంగ్ బహమనీ గొల్బర్గలో స్వతంత్ర రాజ్యం నెలకొల్పిన తర్వాత అతడి కొలువులో చేరాడు. ఇసామి ఫుతూహుస్ సలాతీన్ గొప్ప చరిత్ర రచన అండి. చూడండి, ఈ రచన అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చినప్పుడు పరిస్థితుల గురించి వివరిస్తుందండి. ఇక చూస్తే అరబ్బులు సింధు ఆక్రమణ అండి. ఇస్లాం మత విజృంభణ అరేబియా, మధ్య ఆసియా చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం అండి. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 నుండి 632 కాలం ఇస్లాం మత స్థాపకుడనైన ఇతడు క్రీస్తు శకం 570లో అరేబియాలోని మక్కా వద్ద జన్మించాడు. ఇతడు తల్లి అమీనా, తండ్రి అబ్దుల్ మహమ్మద్. అరబ్బుల్లో ఖురేషీ తెగకు చెందిన మహమ్మద్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయినందువల్ల అతడి మామ అబూ తాలిబ్ సంరక్షణలో పెరిగాడు. అతడి జీవితంలో ఈ వివాహం నూతన ఉత్తేజన కలిగించింది. క్రీస్తు శకం 612లో మహమ్మద్ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అరేబియాలో బోధించాడు. క్రీస్తు శకం 632లో తన 62వ ఏట మహమ్మద్ ప్రవక్త మరణించాడు. చూడండి, ఏం బోధించాడంటే ఏకేశ్వరోపన అండి. ఏకేశ్వరోపాసన, నిర్గుణోపాసన, పూజారులు ప్రమేయం లేని నిరాడంబర ఆరాధన విధానము, సాంఘిక సమానత్వం మొదలైనవి మహమ్మద్ యొక్క ముఖ్య సూత్రాలండి. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం ఉమయ్యద్ వంశ ఖలీఫాలు ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. వీరి తర్వాత అబీసిద్ వంశం ఖలీఫా పదవిని పొందింది. ఇస్లాం మతస్థులు ఖలీఫాను తమ రాజకీయ మత అధినేతగా గుర్తించి గౌరవించారు. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయుల్లో అరబ్బులు మొదటివారండి. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో వీరికి వర్తక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయండి. ఇస్లాం అవతరణ, వ్యాప్తి అరబ్బుల దృక్పథంలో మార్పును తెచ్చింది. అరబ్బులు మతం పేరున ఐక్యమయ్యారు. వారు సిరియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ మొదలైన రాజ్యాలను ఆక్రమించి ఇస్లాం వ్యాప్తి చేశారు. ఇదే క్రమంలో అరబ్బులు సింధు, ఆఫ్ఘనిస్తాన్లు ఆక్రమించాలన్న వ్యూహం రూపొందించారు. ఇక ఇస్లాం మతాన్ని అరేబియా నుంచి తూర్పు దిశగా వ్యాప్తి చేయాలన్న అరబ్బుల లక్ష్యం వారిని కాబూల్ ఆక్రమణకు ప్రోత్సహించింది. కాబూల్ విజయం వారిని భారతదేశ సరిహద్దులకు సన్నిహితం చేసింది. వారు అనేక సార్లు భారతదేశ తీరంపై దాడులు చేసి దోపిడీ చేశారు. చూస్తే క్రీస్తు శకం 711 కంటే ముందు జరిగిన అరబ్బుల దాడులు కేవలం నాటి తీర ప్రాంత సిరి సంపదలు కొల్లగొట్టాయి, కానీ భారత భూభాగాలను ఆక్రమించలేదు. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలిస్తున్న కాలంలో సింధు రాజ్యాన్ని దాహిర్ పరిపాలిస్తున్నారు. సింధు రాజ్యానికి చెందిన కొందరు సముద్ర దొంగలు ఖలీఫా వాలిద్ కోసం తీసుకొస్తున్న వాళ్లపై దాడి చేసి దోచుకున్నారు. ఈ సంఘటన సింధు రాజ్యంలోని దేవాల్ ఓడరేవులో జరిగింది. ఖలీఫా తన వైస్రాయ్ సింధు ప్రాంత సముద్ర దొంగలను శిక్షించమని ఆదేశించాడు. సింధు రాజ్యపాలకుడైన దాహిర్ను జరిగిన ఘటనపై సంజాయిషి అడిగారు, కానీ సంతృప్తికరమైన జవాబు దాహిర్ ఇవ్వనందువలన ఆగ్రహించిన ఖలీఫా హిజాజ్ను సింధు రాజ్యంపై క్రీస్తు శకం 712 డేట్ కూడా చూడండి, జూన్ 20 భారీ సైన్యంతో దండెత్తమని ఆదేశించాడు. ఖలీఫా సైన్యాలను హజాజ్ సేనాపతి మహమ్మద్ బిన్ కాసిం నడిపాడు. చూడండి, సైన్యం నడిపిన వాళ్ళని మహమ్మద్ బిన్ కాసిం అండి. అలోర్ వద్ద జరిగిన యుద్ధంలో సింధ్ రాజపాలకుడు ఓడి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడండి. దీన్నే మనం రేవార్ లేదా రౌర్ యుద్ధం అని కూడా అంటామండి. అంటే ఆ ప్రదేశం రౌర్ అండి. ఈ విజయం అరబ్బుల సేనలకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందండి. ముల్తాన్పై దండెత్తి కాసిం దాన్ని వశపరుచుకున్నాడు.
ఆ తర్వాత కనౌజుపై దండెత్తడానికి పథకం రూపొందిస్తున్న సమయంలో తన యజమాని ఖలీఫా ఆదేశాల మేరకు స్వదేశం తిరిగి వెళ్ళాడు. అక్కడ చేరుకోగానే ముందే పన్నిన కుట్రకు బలయ్యాడు. అరబ్బుల దండయాత్ర విజయవంతం కావడానికి నాటి భారతదేశంలో లోపించిన రాజకీయ అనైక్యత బాగా దోహదపడింది. అంటే ఏమి లేదండి, మన దగ్గర ఉన్న రాజులే వారి కారు ఆధిపత్యం కోసం కొట్టుకోవడం వల్ల వారికి విదేశీయులకు మన వారిని ఓడించడం ఈజీ అయిందండి. ఈ దండయాత్రల వల్ల భారతీయ రాజకీయ వ్యవస్థ, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక స్థితి, మత అవతారాలు తీవ్రంగా మార్పులకు గురయ్యాయి. సుప్రసిద్ధ చరిత్రకారి అయిన లేన్ ఫూల్ చూడండి, అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయంగా అభివర్ణించారు. ఇక తర్వాత తురుస్కుల దండయాత్ర అండి. భారతదేశంపై అరబ్బుల దండయాత్ర విజయవంతం అయినప్పటికీ అది శాశ్వతంగా వారి అధికారాన్ని నెలకొల్పలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు భారతీయులకు విదేశీ దాడులు బెడద తప్పింది. అరేబియా, ఇతర ప్రాంతాల్లో ఇస్లాం ఆధిపత్యం, ఖలీఫా హోదా క్రమంగా క్షీణించాయి. అరబ్బుల పతనంలో తుర్స్కులు కీలక పాత్ర పోషించారు. వీరు పురాతన అరబ్బుల సామ్రాజ్య శిథిలాలపై అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు స్థాపించాయి. తురుస్క నాయకుల్లో కొందరు అత్యంత సాహసోపేతమైన దాడులను పొరుగు రాజ్యాలపై జరిపి ఆక్రమించడంతో సఫలీకృతాలయ్యారు. వీరిలో గజని రాజ్యపాలకుడైన మహమ్మద్ గజని అగ్రగణ్యుడండి. ఇతడు తన సైన్యంతో భారతదేశ అంతర్గత భూభాగాలను ఆక్రమించడానికి సాహసం చేశాడు. భారత భూమిపై గజని మహమ్మద్ తన సార్వభౌమాధికారాన్ని నెలకొల్పనప్పటికీ భారతదేశ సిరి సంపదలను కొల్లగొట్టడంలో సఫలీకృతుడయ్యాడు. ఇప్పుడు మనం మహమ్మద్ గజని యొక్క దండయాత్రలు. మహమ్మద్ గజని పూర్వీకులు గజనీ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. అతడి పూర్వీకుల్లో అలాప్తజిన్, ఇతడి కుమారుడైన సబుక్తజిన్ ముఖ్యులు. అలాప్తజిన్ క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పారు. ఇతడి వారసుడైన సబుక్తజిన్ గొప్ప యోధుడు, అలాగే పరిపాలన దక్షకుడు. ఇతడు గజనీ రాజ్య సైన్యాన్ని ప్రతిష్టపరిచాడు, అనేక సైనిక విజయాలు సాధించాడు. పంజాబ్ పాలకుడైన జైపాలుని యుద్ధంలో వాడించి జైపాలుడు గజనీ సుల్తాన్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి కాబూల్, దాని పరిసర ప్రాంతాలను అతనికి అప్పగించాడు. క్రీస్తు శకం 997లో సబుక్తజిన్ మరణించగా అతడి కుమారుడైన మహమ్మద్ గజని క్రీస్తు శకం 998లో గజనీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడండి. క్రీస్తు శకం 971 సంవత్సరంలో జన్మించిన గజని మహాపరాక్రమవంతుడు, గొప్ప సేనాని. బాల్యం నుంచే అనేక కష్టాలు ఎదుర్కొని స్వయం కృషి, పట్టుదలతో తన భవిష్యత్తుకి గట్టి పునాదులు వేసుకున్నాడు. తండ్రి జరిపిన దాడుల్లో యువకుడైన గజనీ మహమ్మద్ పాల్గొన్నాడు. తండ్రి మరణానంతరం సోదరుడైన ఇస్మాయిల్ను వారసత్వ పోరులో ఓడించి రాజ్య సింహాసనం చేజెక్కించుకున్నాడు. తన పరిపాలన తొలి దశలోనే గజనీ మహమ్మద్ అనేక యుద్ధాలు చేశాడు. ఇదే క్రమంలో సమాని ధ్వంసాధికారాన్ని అంతమొందించాడు. ఈ విజయం వల్ల అతడి రాజ్య సరిహద్దులు ఆక్సాస్ వరకు విస్తరించాయి. గజనీ మహమ్మద్ అఖండ సైనిక విజయాలతో విశేషంగా ప్రభావితుడై ఖలీఫా అతనికి సుల్తాన్ హోదాతో పాటు యమన్ ఉద్ దౌలా అనే బిరుదును సత్కరించాడు. ఈ విజయాలతో సంతృప్తి చెందని గజనీ మహమ్మద్ రాజ్య అంతరంగిక వ్యవహారాన్ని సరిదిద్దాడు. ఆ తర్వాత భారతదేశ సంపదకు ఆకర్షితుడై వాటిని కొల్లగొట్టాలన్న లక్ష్యంతో భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాపింపచేయాలన్న పట్టుదలతో తన దృష్టిని భారతదేశం వైపు మళ్లించాడు. చూడండి, మొదటగా వీరికి భారతదేశాన్ని ఆక్రమించాలని ఏమీ లేదండి. కేవలం భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టడం, అలాగే వారి యొక్క ఇస్లాం మతాన్ని భారతదేశంలోనే వ్యాప్తి చెందించడం, ఇవి ప్రధాన కారణాలండి. క్రీస్తు శకం 1000 నుండి 1027 మధ్య కాలంలో గజనీ మహమ్మద్ భారతదేశంపై ప్రతి ఏడాది నిరంతర దాడులు జరపాలని చరిత్రకారుల అభిప్రాయం. తన జీవిత కాలంలో మహమ్మద్ గజనీ సుమారుగా 17 పర్యాలు దాడులు భారతదేశంపై జరిపారండి. గజనీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తే నాటికి నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూడండి. మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తే నాటికి దేశంలో రాజకీయ అనైక్యత నెలకొని ఉంది. చూడండి, ఏ విదేశీ దండయాత్రలు జరిగినా కేవలం దేశంలో రాజకీయ అనైక్యత వల్లనండి. అనేక చిన్న చిన్న స్వతంత్ర రాజులు ఉన్నాయి. వీటిలో అరబ్బుల రాజ్యాధికారం సింధ్, ముల్తాన్లో ఉంది. ఇక కాశ్మీర్, పంజాబ్, కనౌజ్,
ఖలింజర్, గుజరాత్, మాల్వా, బుందేల్ఖండ్, బెంగాల్ రాజ్యాల్లో హిందూ పాలకుల అధికారం ఉంది. హిందూ రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దక్షిణాపథంలో కళ్యాణ చాళుక్యులు, తంజావూరులో చోళులు పరిపాలించేవారు. స్వదేశీ హిందూ పాలకులు నెలకొని ఉన్న శత్రుత్వం, అనైక్యత, దూరదృష్టి లోపం విదేశీ దాడులు విజయవంతం కావడానికి దోహదపడ్డాయండి. ఇక గజనీ మహమ్మద్ యొక్క దండయాత్ర చూస్తే, భారతదేశ భూభాగంపై గజనీ మహమ్మద్ తొలి దండయాత్ర క్రీస్తు శకం 1001 మరియు 1002లో బటిండా రాజ్యంపై జరిగిందండి. బటిండా యుద్ధంలో దాని పాలకునైన జైపాలుని ఓడించి బంధించాడు. అవమాన భారాన్ని తట్టుకోలేని జైపాలుడు ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక గజనీ మహమ్మద్ బటిండాపై చేసిన దండయాత్రలో అపార ధన కనకరాశులను దోచుకున్నాడు. ఇక క్రీస్తు శకం 1004లో రెండో దండయాత్ర బెహ్రా రాజ్యంపై జరిపాడు. దీని పాలకుడైన రాయ్ పరాజయం పొందాడు. క్రీస్తు శకం 1005లో ముల్తాన్ రాజ్యంపై దాడి చేశాడు. ఆ తర్వాత దాడిలో ఆనందపాలుని అతని మిత్రులను ఓడించాడు. నాగర్కోట్, నారాయణపూర్, కాశ్మీర్, స్థానేశ్వర్, మధుర మొదలైన ప్రాంతాలపై గజనీ మహమ్మద్ దాడులు చేశాడు. 12వ దండయాత్ర కనౌజ్ రాజ్యంపై చేశాడు. రాజ్యపాలుడు గజనీ సేనల చేతిలో పరాజయం పొందాడు. ఇక కనౌజ్ రాజ్య సిరి సంపదలను గజనీ సేనలు దోచుకున్నారు. ఆ తర్వాత జరిగిన 14వ దాడిలో గ్వాలియర్పై, 15వ దాడి కరీంగంజ్పై 1025వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ గుజరాత్లోని కదియావార్లోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు. ఇక్కడ శివలింగాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఆలయ ధనాన్ని, నగలను, ఆభరణాలను దోచుకున్నారు. ఇక క్రీస్తు శకం 1027వ సంవత్సరంలో చివరి దండయాత్ర జూట్లపై జరిగింది. సోమనాథ్ దండయాత్ర నుంచి అపార ధన కనకరాశులతో తిరిగి వస్తున్న తన సేనలపై జూట్లు జరిపిన దాడికి ప్రతీకారంగా మహమ్మద్ గజనీ వారిపై దండెత్తాడు. ఇక నిరంతర యుద్ధాలు, క్షీణించిన ఆరోగ్యంతో తర్వాత రెండేళ్లలో 1029లో గజనీ మహమ్మద్ మరణించాడండి. 1008లోని సావి ఆక్రమణ ఉంది. అక్కడే వైహింద్ యుద్ధం ద్వారా ఇదే సమయంలో జ్వాలాముఖి దేవాలయం ధ్వంసం చేశారండి 1008లో. మహమ్మద్ గజనీ దండయాత్ర ఫలితాలు చూడండి. భారతదేశంలోని సిరి సంపదను కొల్లగొట్టాలన్న ముఖ్య లక్ష్యంతో గజనీ మహమ్మద్ భారతదేశంపై అనేక సార్లు దండయాత్రలు చేశాడు. భారత వాణిపై తన సార్వభౌమాధికారాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న లక్ష్యం, ఆశయం గజనీ మహమ్మద్లో ఏమాత్రం లేదని చరిత్రకారుల అభిప్రాయం. పంజాబ్ ఆక్రమణ తర్వాత దాన్ని మాత్రమే అతడు గజనీ వీటి సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. గజనీ దండయాత్రల వల్ల మధుర, కదియావార్, కనౌజ్లోని అనేక దేవాలయాలు విధ్వంసం అయ్యాయి. ఇస్లాం భారతంలోని అంతర్భూభాగాలకు విస్తరించింది. మహమ్మద్ గజనీ అంతా చూస్తే మహమ్మద్ గజనీ గొప్ప యోధుడండి. పట్టుదలకు మారుపేరు. తన సేనల ఉత్తేజపరచడంలో అసమాన తెలివితేటలు ప్రదర్శించారు. క్రీస్తు శకం 1029లో అతను మరణించాడు. గజనీ చిన్న రాజ్యంగా ఉండేది. అలాంటిది రాజ్య సరిహద్దులను విస్తరింపజేసి సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. సున్నీ శాఖ సూత్రాలను నిష్ఠగా ఆచరించాడు. మత చాందాసవాది. ఇతని వారసులు అసమర్థత, స్వార్థబుద్ధి గజనీ వంశ పతనానికి దోహదం చేశాయి. గోరీ సర్దార్లు అధికారం కైవసం చేసుకున్నారు. ఇక చూస్తే మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1173 నుంచి 1206 వరకు. రెండవ తురుష్కులు అండి వీళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్. గజనీ వంశ పరిపాలన తర్వాత గోరీ వంశ సుల్తాన్లు అధికారంలోకి వచ్చారు. హెరాత్, గజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై గోరీల అధికారం నెలకొల్పారు. గోరీ వంశ మూలపురుషుడు గియాజుద్దీన్ మహమ్మద్. ఇతడి కడపటి గజనీల నుంచి గజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్రపాలకుడిగా తన సోదరుడైన ముయాజుద్దీన్ నియమించాడు. చరిత్రలో ఇతడే మహమ్మద్ గోరీగా కీర్తింపసాగాడు. క్రీస్తు శకం 1173వ సంవత్సరంలో ఇతడు గోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. మహమ్మద్ గోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాపతి. ఇక భారతదేశంపై గోరీ దండయాత్రల కారణాలు చూద్దాం. గియాజుద్దీన్ మహమ్మద్ తన సోదరుడైన ముయిజుద్దీన్ గజనీ రాష్ట్ర పాలకులుగా నియమించినప్పటి నుంచే గజనీ రాజ్యం అంతర్భాగమైన పంజాబ్ను ఆక్రమించాలన్న లక్ష్యం మహమ్మద్ గోరీకి ఉంది. గోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించిన తర్వాత పంజాబ్ ఆక్రమణ తన లక్ష్యంగా వ్యూహరచన చేశారు.
భారతదేశంపై శాశ్వత ప్రాతిపదికన ముస్లింల రాజకీయ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో తన సహచరులను సైన్యాలను నడిపాడు. భారత భూమిపై ఇస్లాం ఆధిపత్యాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్నది అతని మరో లక్ష్యం. ఇక భారతదేశ రాజకీయ పరిస్థితులు, గోరీ మహమ్మద్ దండయాత్రలు. భారతదేశంపై మహమ్మద్ గోరీ దండెత్తే నాటికి దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. స్వదేశీ పాలకుల్లో దూరదృష్టి, దేశభక్తి కొరవడి ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు శకం 1175 సంవత్సరంలో మహమ్మద్ గోరీ ముల్తాన్పై తన మొదటి దాడిని జరిపాడు. పెద్ద పోరు లేకుండానే ముల్తాన్ అతని వశమైంది. ఆ తర్వాత దాడిలో ఉచ్, దిగువ సింధు ప్రాంతాలు ఆక్రమించాడు. ఇక క్రీస్తు శకం 1078 సంవత్సరంలో గోరీ దండయాత్ర గుజరాత్లోని అన్హిల్వాలాపై జరిగింది. దీని పాలకులైన భీమదేవులు పరాజయం పొందాడు. ఇక 1179 సంవత్సరంలో గోరీ పెషావర్ను ఆక్రమించాడు. అలాగే సింధు కూడా అతని వశమైంది. లాహోర్ పాలకుడైన ఖుస్రో మాలిక్ మహమ్మద్ గోరీ సేనను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరికి 1186 సంవత్సరంలో లాహోర్ను గోరీ ఆక్రమించుకున్నాడు. ఇక ఇప్పుడు చూస్తే తరైన యుద్ధాల గురించి చూద్దాం. తరైన యుద్ధాలు అనేవి మహమ్మద్ గోరీ ఢిల్లీను, అజ్మీర్ను ఆక్రమించడానికి చేసిన యుద్ధాలన్నీ. ఢిల్లీని పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరీకి మధ్య జరిగిన యుద్ధాలను తరైన యుద్ధాలు అంటారు. ఈ తరైన యుద్ధాలనే స్థానేశ్వర యుద్ధాలను కూడా అంటారండి. ఈ తరైన యుద్ధాలు 1191-92 జరిగాయండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో విశేష ప్రాముఖ్యత గల తరైన యుద్ధాలు 1191-92 జరిగాయి. మహమ్మద్ గోరీ పంజాబ్ ఆక్రమణ తర్వాత తన దృష్టిని ఢిల్లీపై కేంద్రీకరించాడు. దీనిలో భాగంగా అతని సేనలు ఢిల్లీపై దాడి చేశాయి. ఆ రోజుల్లో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలించాడు. పృథ్వీరాజు రాజపుత్రుల్లో అసమాన ప్రతిభను, ధైర్య సాహసాలను గల పాలకుడు. తన వైపు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన పృథ్వీరాజు సోదర రాజపుత్రులను సమైక్యం చేసి శత్రు సేనలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు శకం 1091 సంవత్సరంలో మొదటిసారి తరైన్ వద్ద పృథ్వీరాజ్ చౌహాన్ సేనలు మహమ్మద్ గోరీ సేనలను సాహసంతో వ్యూహాత్మకంగా ఓడించాయి. చూడండి, గోరీని ఓడించిందండి, కానీ చారిత్రక విజయం శాశ్వతంగా నిలవలేదు. పట్టుదలకు ప్రతిరూపము, లక్ష్య సాధనకు వెన్నుచూపని మహమ్మద్ గోరీ ఈ ఏడాది తిరగక ముందే 1192 రెండోసారి ఢిల్లీ పాలకులపై పృథ్వీరాజుపై యుద్ధం ప్రకటించాడు. ఇరుపక్షాల సైన్యాలు రెండోసారి తరైన్ వద్ద ఢీకొన్నాయి. తురస్క సేనల పట్టుదల, వ్యూహరచన, సైనిక శక్తిని రాజపుత్రులు అత్యంత సాహసంతో ఎదుర్కొన్నప్పటికీ యుద్ధంలో ఓటమి పాలయ్యారు. పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందాడు. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న మహమ్మద్ గోరీ అజ్మీర్ను వశపరుచుకున్నాడు. ఆ తర్వాత గోరీ సైన్యాలు సరస్వతి, సమానా, కుహ్రామ్, హన్సీలను ఆక్రమించాయి. భారతదేశంలోని తాము ఆక్రమించిన భూభాగాలపై తమ విశ్వాసపాత్రుడైన కుతుబుద్దీన్ ఐబాక్ను రాజప్రతినిధిగా నియమించి తన స్వదేశం గోరీకి తిరిగి వెళ్ళిపోయాడు. క్రీస్తు శకం 1194 సంవత్సరంలో మహమ్మద్ గోరీ రాజపుత్రుల శక్తిని సంపూర్ణంగా అంతమొందించాలన్న లక్ష్యంతో భారతదేశంపై మరోసారి భారీ సైన్యంతో దండెత్తి వచ్చాడు. కనౌజ్ రాజ్యాన్ని పాలిస్తున్న జయచంద్రుడు మహమ్మద్ గోరీ సైన్యాన్ని ఎదిరించి పరాజయం పొందాడు. ఇక చందావార్ వద్ద జరిగిన ఈ భీకర యుద్ధంలో జయచంద్రుడు ప్రాణాలు కోల్పోయాడు. గోరీ సైన్యాలు తన దండయాత్ర సందర్భంగా బెనారస్ సమీపంలో అనేక దేవాలయాలు ధ్వంసం చేశాయి. ఆ మరుసటి ఏడాదే గోరీ తన సైన్యంతో 1195లో బయానా, గ్వాలియర్లపై దండెత్తి వాటిని ఆక్రమించాడు. మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1205 సంవత్సరంలో చిట్టచివరిసారిగా భారతదేశంపై గక్కర్ల తిరుగుబాటును అణిచివేయడానికై దండెత్తాడు. అప్పటికే రెండో తరం యుద్ధం క్రీస్తు శకం 1192లో విజయానంతరం భారతదేశంలో తాము ఆక్రమించిన భూభాగాలపై వైస్రాయ్గా నియమించిన కుతుబుద్దీన్ ఐబక్, అతను వీర సేనాపతి అయిన బక్తియార్ ఖిల్జీలు మీరట్, అలీగర్, కాశ్మీర్, బులంద్ సహార్, బెంగాల్, బీహార్ మొదలైన ప్రాంతాలను ఆక్రమించారు. గక్కర్ల తిరుగుబాటును అణచివేసి విజయంతో వెనుతిరుగుతున్న మహమ్మద్ గోరీ గక్కర్లో జరిపిన ఆకస్మిక దాడిలో చనిపోయారు. ఇక మహమ్మద్ గోరీ అంచనా చూస్తే మహమ్మద్ గోరీ సమర్థ పాలకుడు, రాజనీతిజ్ఞుడు, సేనాపతి, విజేత, భారతదేశంలో సువిశాల ఇస్లామిక్ సామ్రాజ్య నిర్మాత. అందుకే కొందరు చరిత్రకారులు ఇతన్ని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియాగా వర్ణించారు.
భారతదేశంలోని ఇస్లాం వ్యాప్తికి అతని రాజకీయ సైనిక విజయాలు ఎంతో దోహదం చేస్తున్నారో సత్యమండి. ముస్లిం దండయాత్రల వలన భారతదేశంలో జరిగిన పరిణామాలు చూస్తే మహ్మద్ గజనీ, మహ్మద్ గోరీ దండయాత్రలు అపూర్వ విజయాలు సాధించాయి. దేశంలో అనేక రకాల పరిణామాలకు నాంది వేశాయి. హిందూ పాలకుల అసమర్థత, అనైక్యత బహిర్గతమైంది. భారత భూమిపై తురుస్కుల సార్వభౌమాధికార స్థాపనకు పునాదులు వేయబడ్డాయి. ఇస్లాం చాలా ప్రాంతాలకు వ్యాపించి చెందింది. మహ్మద్ గోరీ వైస్రే కుతుబుద్దీన్ గోరీ ఆక్రమించిన ప్రాంతాలకు అధిపతి అయ్యాడు. అతడు కొత్త తరహా యుద్ధ పద్ధతులు, సైనిక వ్యూహాలను భారతంలో ఆరంభించాడు. సుప్రసిద్ధ మరాఠా చరిత్రకారుడైన జాదూనాథ్ సర్కార్ తురుస్క దండయాత్రల ప్రాముఖ్యతను, ప్రత్యేకతను గురించి ఈ రకంగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ దాడుల ఫలితంగా విదేశాలతో భారతదేశ వర్తక వ్యాపార సంబంధాలు బలపడి పునరుద్ధరించబడ్డాయి. ఇక పర్షియన్ భాష భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల ఆదరణ పొందింది. ఆస్థాన భాషగా గుర్తించబడింది. కాలక్రమంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య అవినాభావ సంబంధాలు పెంపొందాయి. ఇక చూస్తే ముస్లిం దాడులు విజయవంతం కావడానికి దోహదం చేసిన అంశాలు చూస్తే మధ్యయుగ ఆరంభం నుంచి భారతదేశంపై ముస్లిం పాలకులు జరిపిన దాడులు విజయవంతం కావడానికి కింది అంశాలు దోహదం చేశాయని చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశాన్ని ఆ రోజుల్లో పాలిస్తున్న రాజుల్లో చాలా మంది అసమర్థులండి. అలాగే స్వార్థబుద్ధి కలవాడు. వారి వద్ద అన్ని రకాల శక్తి వనరులు ఉన్నప్పటికీ దూరదృష్టి, ఐక్యత లేనందువలన పరాజయం పొందారండి. ఒక రెండోది చూస్తే హిందూ సమాజంలో ఆనాటికే చోటు చేసుకున్న కుల వ్యవస్థ, శాఖలు, ఉపశాఖలు వారి పతనానికి మరో కారణమయ్యాయి. ముస్లింలలోని ఐక్యత, ఉత్సాహం వారి విజయానికి దోహదం చేశాయి. ఇక మూడవ పరిణామం చూస్తే రాజపుత్రులు శౌర్య ప్రతాపాలకు, దేశభక్తికి, పట్టుదలకు మారుపేరుగా కీర్తి గడించినప్పటికీ వారి వద్ద పెద్ద సైన్యాలు ఉన్నప్పటికీ వారి సైనిక వ్యవస్థలోని కొన్ని లోపాలు వారి పరాజయానికి కారణమయ్యాయి. ముస్లిం పాలకులు మెరుగైన యుద్ధ పద్ధతులు ఎదుట కాలానుగుణంగా మార్పులు పొందుపరుచుకోలేని భారత సైనికులు పరాజయం పొందారు. సామంతులు సరఫరా చేసే సైన్యాలపై ఆధారపడే రాజపుత్ర రాజులు తమ సొంత సైనిక శక్తిపై దృష్టి సారించలేదు. దీనివల్ల వారు పరాజయం పొందారని చెప్పవచ్చు.